రామాయణం ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికీ తెలుసు. కానీ రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో బ్రాహ్మణులలోని పండితులలో ఒక్కడైన రావణుడి దగ్గరికి వెళ్లి 4 మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడట. అన్న మాటలను ఎప్పుడూ గౌరవించే లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళ్ళగానే రావణుడు ఎలా చెబుతాడట, మన రథసారథితో, పాలవాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్లతో గాని శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటునుంచైనా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో, కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు. ఎప్పుడూ విజయం నిన్నే వర్తిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలముందో ఎవరికి తెలుసు. నేను హనుమంతుణ్ణి తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. రాజు యుద్ధంలో గెలవాలనే కోరిక ఉండాలి, కానీ ఎప్పటికీ అత్యాసపరుడై ఉండకూడదు. దేవుడిని ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు, కానీ ఏదైనా కూడా అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి. ఇతరులకు, సైన్యానికి అవకాశమిచ్చి రాజు అలిసిపోకుండా పోరాడితేనే విజయం సొంతమవుతుంది. ఈ మాటలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు వదిలాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు అప్పటి జీవితాలకే కాదు, ఈ కాలంలో మన జీవితానికి వర్తిస్తాయి. ఈ విషయాలు రామాయణ గ్రంథంలో ఉన్నాయి. ఎంతో విలువైన మాటలు తన ప్రాణం పోతున్న రావణుడు ఆ సమయంలో చెబుతాడని, అవి ఈ లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మణుడిని వెళ్లి తెలుసుకోమంటాడట. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.